ఒక దివ్యాంగుడిని భార్యాభర్తలు హత్య చేశారు. అతడి మృతదేహాన్ని ట్రంక్ పెట్టెలో ఉంచి సిమెంట్తో నింపారు. ఆ తర్వాత ఒక చోట దానిని పడేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దంపతులను అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఘటన జరిగింది. 45 ఏళ్ల కిషోర్ పైక్రా దివ్యాంగుడు. శారీరక వైకల్యం ఉన్న అతడి బాగోగులను భార్యాభర్తలైన అంకిత్ ఉపాధ్యాయ, శివాని శర్మ చూస్తున్నారు. కిషోర్కు చెందిన భూమిని 50 లక్షల రూపాయలకు వారు అమ్మారు. అయితే భూమి 30 లక్షలకే అమ్ముడుపోయినట్లు అతడికి చెప్పారు. తన భూమి 50 లక్షలకు అమ్ముడైనట్లు కిషోర్ తెలుసుకున్నాడు. మిగతా 20 లక్షల రూపాయలు ఇవ్వాలని అంకిత్ శివానీని డిమాండ్ చేశాడు. దాంతో ఆ దంపతులు అతడిని హత్య చేశారు. కిషోర్ మృతదేహాన్ని ట్రంక్ పెట్టెలో ఉంచి సిమెంట్తో నింపారు. జూన్ 16వ తేదీన ఒక కాలనీలో అద్దె ఇంటిని ఆ భార్యాభర్తలు పరిశీలించారు. మర్నాడు 3వ అంతస్తులోని ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నారు. మరోవైపు జూన్ 23వ తేదీన దంపతులైన అంకిత్, శివాని బరువైన ఇనుప ట్రంక్ పెట్టెను లిఫ్ట్లో కిందకు తరలించారు. సమీపంలోని నిర్జీవ ప్రదేశానికి వాహనంలో తీసుకెళ్లి పడేశారు. దీనిని గమనించిన స్థానికుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ట్రంక్ పెట్టెను తెరిచి చూశారు. ఒక వ్యక్తి మృతదేహాన్ని అందులో ఉంచి సిమెంట్తో నింపినట్లు గమనించి షాక్ అయ్యారు. మిస్సింగ్ కేసుగా నమోదైన దివ్యాంగుడు కిషోర్ పైక్రాను మృతుడిగా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అంకిత్, శివానీని నిందితులుగా నిర్ధారించారు. గోల్ బజార్లోని ఒక షాప్లో ట్రంక్ పెట్టెను వారు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. అదృశ్యమైన ఆ దంపతులు ఢిల్లీలో ఉన్నట్లు పోలీసులు కనిపెట్టి అక్కడకు వెళ్లారు. జూన్ 24వ తేదీన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అంకిత్, శివానీని అరెస్ట్ చేసి ఛత్తీస్గఢ్కు తరలించారు. ఆస్తి అమ్మకం వివాదం నేపథ్యంలో జరిగిన ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.